అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. అమరావతిలో సీఎం చంద్రబాబుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారు. బెంగళూరులోని ఎన్ఎల్ఎస్ఏయు, గోవాలోని ఐఐయుఎల్ఈఆర్ స్థాయిలో అమరావతిలోని ప్రీమియర్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు చంద్రబాబు. సిఆర్టీఏ పరిధిలో అనువైనటువంటి స్థలాన్ని ఎంపిక చేయాల్సిందిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ను ఆదేశించారు. న్యాయ సంబంధిత రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు బీసీఏ ఏర్పాటు చేసే యూనివర్సిటీల ఆవశ్యకత ఎంతగానో ఉందన్నారు. ఇక ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఆర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు బీసీఐ దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై టాటా గ్రూప్ చైర్మన్ తో చంద్రబాబు చర్చలు జరిపారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపైన, అలాగే విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఏపీలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో చంద్రబాబు చర్చించారు. దీంతో పాటు సోలార్, టెలికమ్యూనికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపైన చర్చలు జరిపారు. మరీ ముఖ్యంగా అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇక ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామి కానుంది. టాస్క్ ఫోర్స్ కు చైర్మన్ గా చంద్రబాబు, కో చైర్మన్ గా చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు.